హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఎక్కువగా ఉడికితే అవి మనము డీప్ ఫ్రై చేసుకోవటానికి కుదరదు. అందుకని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఆ ఆయిల్లో ఎక్కువగా ఏగవు, టేస్ట్ బాగుండదు. అందుకే చిన్న ముక్కలుగానే తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి. లేదంటే అవి అడుగు అంటిపోతాయి. సాల్ట్ వేసుకుంటే మంచిగా అడుగంటకుండా చక్కగా వేగుతాయండి. అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే అవి చాలా రుచిగా ఉంటాయి. లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయండి. ఒక కళాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని వేగిన తర్వాత ఈ చామదుంపలు అందులో వేసేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చామదుంపల ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అది ఉట్టిగా వేయించుకొని తిన్నా బాగుంటుంది.